పోచున్నాను, నేను పరలోకం పోచున్నాను. అంటే నేను పరలోకం పోతున్నాను, మీరు వస్తారా? నేను పరలోకం పోచున్నాను, నేను పరలోకం పోచున్నాను, నేను పరలోకం పోచున్నాను. పరలోకం పోచున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు తెలీదా? నేను పరలోకం వెళ్తున్నాను. పరలోకం వెళ్తున్నావా? నీకేముందని వెళ్తున్నావు పరలోకానికి? పరలోకం వెళ్ళాడు ఎవరో ఉండాలా? నేను చూడు మంచి డాన్స్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యూ డాన్స్ వేసుకోవడం పరలోకానికి పంపిస్తారా? నా డాన్స్ దేవుడు మాట్లాడుతాను. నాకు అన్నీ వచ్చి అయితే నేను పరలోకం వెళ్తాను. అవునా? లేదు, నేను వెళ్తాను. స్టెప్ అయి చూద్దాం. నీ డాన్స్ ఎంత వచ్చు చెప్పు. చూసా చెప్పండి కొడతా పై అనేసి అయితే నాతో పాటు నువ్వు వచ్చి. సరే. నేను పరలోకం పోవచ్చున్నాను, నేను పరలోకం పోవచ్చున్నాను, నేను పరలోకం పోవచ్చున్నాను, మేము పరలోకం పోవచ్చున్నాము, మేము పరలోకం పోవచ్చున్నాము. హలో, ఎవరో తెలుసా? కనీల్ కంబానీ. ఈ లోకంలో అత్యంత డబ్బుల్లో నేను ఒకనే. ఐఎమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. ఈ షూ ఎంత తెలుసా? 2 లక్షలు. ఈ కోట్ ఎంత తెలుసా? ₹1,00,00,000. నా దగ్గర డబ్బులతో ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను కొనగలను. అంత డబ్బున్నాను తెలుసా నేను. మేము పోచున్నాం. ఎవరు మీరు? మేము పరలోకం వెళ్తాం. వెళ్తున్నారా? మీ మొక్కలు ఇప్పుడు అర్థంలో చూసుకున్నారా? మీలో పరలోకం రాదు కాదురా, నాది. నా దగ్గర ఎంత డబ్బున్నా తెలుసా? నా డబ్బుతో ఏదైనా చేయగలను. దేవుడు కూడా అప్పు ఇవ్వగలను నేను. నా దగ్గర డబ్బుతో దేవుడు తప్పించి దేవుడు నేను పార్ట్నర్షిప్ బిజినెస్ పెడతారా? నాలాంటి పర్లోక రాజు, మీలాంటి కాదు. లేదు, మాకు ఉందంటే పర్లోక రాజు అందరూ చెప్పారు. నువ్వు పర్లోకం వెళ్తావు చూసుకున్నారు. ఎవరు పర్లోక రాజు? బాబు నాకు స్టెప్ చూసి దేవుడు చెప్పండి కొడతారు పై నుంచి. నేను వెళ్తాను. మేము పరలోకం పోవచ్చున్నాము, మేము పరలోకం పోవచ్చున్నాము. నమస్తే, ఎలా ఉన్నారో? బాగున్నారా? నేను మీ దొరబాబుని. నేను ఎన్ని పథకాలు చేస్తాను తెలుసా? మీ బస్సు తిరుగుతున్నాయా? అరే స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్ ఫ్రీగా నేను ఇచ్చాను రా నీకు. అరే అమ్మా, మీకు ఆట వస్తుందా? అమ్మో, హలో హలో అమ్మా, నీ అవునా తెలుసా నీకు? మేము పరలోకం పోవచ్చున్నాము. మీరు కాదు, నేను వెళ్తాను. నేను సాధిస్తే ఏదైనా జరుగుతుంది. పెద్ద సింగర్. సరే చూసుకున్నాం. పద ఎవరు పర్లోకి వస్తారు? మాతో ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు దేవుడు చూసుకున్నాం. మేము పరలోకం హ్యాపీ బర్త్డే కాలేదో ఇన్వైట్ చేసినట్టు పరలోకానికి. మేము పరలోకం పోవచ్చున్నాము, మేము ఏంటిరా మీరు యాడికి పోయేది? షాక్ కొట్టిందా ఏంటి నీకు? అలా ఎగురుతున్నావు ఏంటి? ఆ ఊవారి చూసావా? గుద్దేననుకో, గుద్దికి పావు గుద్ది వేస్ట్ కూడా అవ్వదు నీకు. అలా కాదు కానీ నువ్వు ఓవర్ ఎందుకు, నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు చెప్పు. ఏందిరా అందరూ పర్లోక రాజ్యం వెళ్తుంటే మీరు ఎందుకు మధ్యలో ఉంటున్నావు? పక్కలు ఎంత ఉన్నారు? నలిపేస్తా పట్టుకుని. ఎక్కడికి వెళ్తున్నారా మీరు? మేము పర్లోక మేమందరూ పర్లోక ఎవరు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు? అందరూ పక్కన నా వెనకాలరా. ప్లేస్ ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. పరలోకంలో పోయేది నేను పరలోకానికి. ఏమిరా? దేవుడు నిన్నెందుకు యాక్సెప్ట్ చేయాలి చెప్పు. నాకు బోళ్ళు బలం ఉందరా. నా బలంతో దేవుడిని ఎత్తుకుని తిప్పుతాను రా నేను. ఏమనుకున్నావు నువ్వు? సరే చూసుకుందా పద ఎవరు పర్లోక రాజు? సరే చూసుకుందాం. మేము పోవచ్చున్నాను పరలోకము, నేను పోవచ్చున్నాను పరలోకము. నేను ఎవరో తెలుసండి? నాకు మంచి జ్ఞానం ఉంది. దేవుడు నాకు చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడు.
వీళ్ళెవ్వరు వెళ్ళరు కానీ బలరాం దేవుడు జ్ఞానవంతుడు మేము కాబట్టి పరలోకం పోవచ్చున్నాము. జ్ఞానంలో తీసుకుంటారు. ఎవరిని పట్టుకో పక్కలేగా ఎక్కడికి వెళ్తారు మీరు? మేము పరలోకం వెళ్తున్నాం. పరలోకం మీలాంటి వెళ్ళకూడదు, జ్ఞానులు వెళ్ళాలి, నాలాంటి జ్ఞానం వెళ్ళాలి పరలోకం. జ్ఞానమా? అదేంటిది? మీకు ఏ ప్లస్ హోల్ స్క్వేర్ వచ్చారా? బాగుంది రోజు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కూడా తీసుకే అలాంటి వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అలా మార్చలేదు, మేము జ్ఞానులు కాబట్టి అలాగే వెళ్తారు. సరే మీకు ఇంకోటి అడుగుతాను, జ్ఞానం ఉందో లేదో చెప్తారు. 5 5 ఎంత? 55. అయ్యో బాగా ఇక 20 పరలోకం వెళ్తారా? 5 5 ఎంత అంటే 25. సరే చూసుకున్న పది ఎవరు మేము పరలోకం వెళ్తాము, మేము పరలోకం వెళ్తాం. మేము పరలోకం వెళ్తున్నాము. ప్రతిరోజు నేర్చుకుంటూ ప్రతిరోజు దేవుడు పాదాల వద్ద మార్చుకుంటున్న దేవుని యొక్క బిడ్డని. నాకు నిత్యము దేవుడి దగ్గరికి దేవుడు సమీపముగా ఉండాలని నా ఆశ. మేము పోతున్నాము పరలోకము. మేము ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరమ్మా నువ్వు? చాలా బుద్ధిమంతురాళ్ళ కనిపిస్తున్నావు మాకు. మేము పరలోకం వెళ్తున్నాం. నువ్వెవరు? నేను పరలోకం రావాలని ఆశతో నీకే ఆడుతుంది పరలోకం రావడానికి? నేను పాపిగా ఉండి మారు మనసు పొంది దేవుడి రక్తంలో కడగబడిన ఆయన దృష్టికి నీతివంతురాలుగా ఉన్న పాపిని. అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా? డబ్బున్నోని. నేను ఎవరో తెలుసా? అమ్మాయికుడు, ఆమె జ్ఞానవంతురాలు, డాన్సర్. మాకే లేదు, నీకు పరలోకం లేదు. ఒకటి చూసుకున్న పడ ఎవరు పరలోకం వెళ్తారు? పదండి అందరూ పదండి. మేము పరలోకం పోవచ్చున్నాము. మేము పరలోకం పోవచ్చున్నాము. మేము పరలోకం పోవచ్చున్నాము. మేము పరలోకం పోవచ్చున్నాము. మేము పరలోకం పోతున్నాము. మేము పరలోకం పోతున్నాము. అమ్మా మైక్ ఇవ్వండి. మేము పరలోకం పోతున్నాము. తలుపులు తీయండి అమ్మా. అమ్మా తలుపులు తీయండి. ఎవరు? నేను పరలోకంకి వచ్చాను. నేను అదే దేవుని కోసం నువ్వేం చేస్తావని అడుగుతున్నా. దేవుడా? దేవుడెవరు? దేవుడెవరో తెలీదా? దేవుడు తెలియాలి పరలోకం రావాలంటే. దేవుడు ఎవరో తెలియకుండానే పరలోకం చూద్దామని వచ్చావా? అవునా? ఏసీ అంటే తెలియాలి పరలోకం వెళ్ళాలంటే. నాకు తెలియదు. నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన రక్షణ పొంది ఆయన అడుగుజాడలు నడిచిన వారే అడుగుజాడలో నడిచిన వారిదే పరలోకం. అవునా? ఇలాంటి వారిది కాదు. తక్షణం ఇక్కడి నుంచి పో. అవునా? సరే వెళ్ళిపోతానులే. నానా అమ్మా ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎవరు? ఉన్నారా? చెప్పండి. నేను పెద్ద సింగర్ని, పెద్ద డాన్సర్ని. నాకు అర్జెంట్గా డోర్ ఓపెన్ చేయండి. పాటలు పాడి డాన్సులు వేసి అసలు దేవుణ్ణి అవమానపరచావు. నీకు ఇక్కడ స్థలం లేదు. అవునా? నాకు వెంటనే స్థలం లేదా? తక్షణం ఇక్కడ నుంచి పో. నాకు స్థలం లేదంట. హలో తలుపేయండి. నాకు బతిమాట రాదు, ఆర్డర్ లేయడమే. తలుపేయండి. ఎవరు నువ్వు? నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడిని. దేవుడితో డీల్ కుదించుకోవడానికి వచ్చాను. ఆయన కొంచెం అప్పిద్దామని వచ్చాను. తలుపుతేయండి, లోపలికి వస్తాను. ధనవంతుడువా? అవును. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఆయన దగ్గర నీ ధనం ఒట్టిది. ఆయన ఈ లోక అధికారి. ఇక్కడ నీలాంటి వాడికి ప్లేస్ లేదు. నువ్వు గర్విష్టివి. ఇక్కడ నుంచి తక్షణమే పో. ఏంటి నా ధనం నన్ను పరలోకం తీసుకెళ్ళలేదా? అంటే నా ధనం అంతా వ్యర్థమేనా? అయ్యో, ఇప్పుడు దాకా నా ధనంతో నేను ఏదైనా చేయొచ్చు అనుకున్నానే. హలో, నేను ఏదైనా ఆర్డర్ అయినా కానీ నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను. నాకు పరలోకం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను ఎన్నో పథకాలు, ఎన్నో సేవలు చేశాను ప్రజలకి.
నేను చేయలేని నా దాకా నేను చేయలేను అంటూ లేరు, కాబట్టి నాకు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. డోర్ తీయని నేను పనులకు నడతాను. ఎవరు నువ్వు? నేను మంచి రాజకీయ నాయకుడిని. రాజకీయ నాయకుడువా? అవును. సర్వాధికారి దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సర్వాధికారి. ఈ లోకాన్ని సృష్టించి ఆయన సర్వశక్తిమంతుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీలాంటి వాడికి ఈ పరలోకంలో స్థానం లేదు. నువ్వు వెళ్ళిపో. మరి నేను ఇప్పుడు దాకా ఇన్నాళ్ళు కష్టపడి చాలా ప్రజల కోసం ఎన్నో చేశాను, నాకెందుకు రాదు పరలోకం? ప్రజల కోసం నువ్వు ఆడంబరంగా చేసావు, వాళ్ళకి నిజమైన సేవ చేయలేదు, దేవుని రక్షణ నువ్వు ఎరగలేదు, కాబట్టి నీకు పరలోకంలో స్థలం లేదు. బయటికి పో. నాకు పరలోక ద్వారం తెరవాలి. నేను వచ్చాను. ఎవరు నువ్వు? అక్కడ నేను బలవంతుడని, నా బలంతో మా దేవుడిని మెప్పిస్తాను. నేను దేవుడి కంటే నువ్వు బలమైన వాడు కాదు. అవునా? ఎందుకు కాదు? ఇప్పుడే ఈ తక్షణమే నా చేరతాను. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. నీలాంటి వాడి వ్యర్థం ఇక్కడ ఉండకూడదు. బయటికి పో. అయ్యో, నా అంత బలవంతుడికి కూడా ద్వారంలో వెలుపల ప్రవేశం లేదా? అయ్యా, డోర్ తీయండి, డోర్ తీయండి. ఎవరు? నేను జ్ఞానవంతురాలు. ఈ ప్రపంచంలో నాకు ఇచ్చిన జ్ఞానము చాలా గొప్పది. జ్ఞానవంతురాలు? మనుషుల జ్ఞానం దేవుని దృష్టికి వ్యర్థం, వెరితనము. నీలాంటి దానికి ఈ పరలోకంలో స్థానం లేదు. బయటికి పో. అయ్యో, దేవుడే జ్ఞానవంతులను తీసుకుంటారనుకున్నా, మేము అలాంటి వాళ్ళని కూడా తీసుకోవట్లేదు. ఏ విసు, తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఎవరమ్మా? పరిశుద్ధ దేవుణ్ణి ఎరిగి ఆయన రక్తంలో కడగబడి, మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడి, ఆయన కోసం ఆయన పాదాల యొద్ద నిత్యము విరిగి నలిగిన హృదయంతో కనిపెట్టుచున్న యేసయ్య, నీ బిడ్డని యేసయ్య. ప్రభువా ప్రభువా అని పిలిచిన వారు పరలోకం రారు. ఆయన నమ్మిన వారు ఆయన రక్షణ పొంది పాప క్షమాపణ పొంది ఆయన మీలాంటి వారి పరలోకంలోకి వస్తారు. మీలాంటి వారిదే పరలోక రాజ్యం. రామ్మ.